मिनिमम वेज लाएंगे। కార్మికులకి కూలీలకి మినిమం వేజెస్ తీసుకురాబోతున్నాము। मनरेगा के लिए और दूसरे मजदूरों के लिए कम से कम 400 रुपए प्रतिदिन की मिनिमम वेज हम लागू कर देंगे। मनरेगाలో గాని ఇతర పనుల్లో గాని కనీస వేతనాలు మినిమం వేజెస్ రోజుకి 400 రూపాయలు ప్రకటించబోతున్నాము। और पांचवा वायदा शायद सबसे जरूरी और ऐतिहासिक वायदा, ఐదో మిషన్ మాట చాలా పెద్ద విషయం, ఇదందరూ మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నా। हिंदुस्तान में 50% आबादी पिछड़े वर्ग की है। భారతదేశంలో 50% జనాభా వెనుకబడి తరగతున్న వాళ్ళు, 15% आबादी दलितों की है, 15% జనాభా దళితులు ఉన్నది, 8% आबादी आदिवासियों की है, 8% గిరిజనులు ఆదివాసులు ఉన్నారు, 15% आबादी माइनॉरिटीज की है, 15% మైనారిటీల జనాభా ఉన్నది, और 5% आबादी गरीब जनरल कास्ट की है। 5% జనాభా మరి నిరుపేదలు జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను। अगर आप इन सबको मिला दें तो 90% आबादी इन लोगों की बनती है। ఇవన్నీ మీరు కలిపితే 90% జనాభా ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ లో వస్తారు। मगर आप अगर हिंदुस्तान के संस्थाओं को देखो, इंस्टीट्यूशंस को देखो, बड़ी बड़ी कंपनियों को देखो, तो इनमें से आपको कोई भी उन कंपनियों में, उन इंस्टीट्यूशंस में, उन संस्थाओं में नहीं दिखाई देता। ఈ 90% జనాభా నుంచి ఇప్పుడు వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్స్ లో ఎవరు మీకు అవుపడరు। मीडिया की सबसे बड़ी कंपनी की लिस्ट निकालिए, उनके मालिकों में आपको एक पिछड़ा वर्ग का व्यक्ति, एक दलित, एक आदिवासी नहीं मिलेगा। మీడియా కంపెనీలను చూస్తే మీడియా కంపెనీ ఓనర్లు ఎవరు కూడా బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని మీకు అవుపడరు। हिंदुस्तान की सबसे बड़ी 200 कंपनियों के मालिकों की लिस्ट निकालिए, భారతదేశంలో మీరు పెద్ద కంపెనీల లిస్ట్ చూస్తే ఈ ఎరుకబడిన వర్గాలు ఎవరు అవుపడరు। उसमें आपको एक पिछड़ा वर्ग का व्यक्ति नहीं मिलेगा। భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓనర్స్ ఎవరు మీకు అవుపడరు। एक दलित नहीं मिलेगा, एक गरीब जनरल कास्ट का नहीं मिलेगा, एक माइनॉरिटी नहीं मिलेगा, एक आदिवासी नहीं मिलेगा। ఒక్క దళితుడు గాని, ఒక్క ఆదివాసీ గాని, ఒక్క మైనారిటీ గాని ఎవరు కూడా ఈ ధనవంతుల లిస్ట్ లో మీకు దొరకరు। हिंदुस्तान की सरकार को 90 लोग चलाते हैं, आईएएस अफसर चलाते हैं। భారతదేశం యొక్క ప్రభుత్వం 90 మంది ఐఏఎస్ అధికారులు నడుపుతారు। 50% पिछड़ों की आबादी है, 50% ఎనుకబడి వారు ఉన్నారు। 90 आईएएस अफसर में से सिर्फ 3 आईएएस अफसर ओबीसी वर्ग के हैं। దేశాన్ని నడిపించే 90 మంది ఐఏఎస్ ఆఫీసర్లో కేవలం 3 బీసీలు ఉన్న మాట ఇది వాస్తవము। आपकी आबादी 50% और आपकी हिस्सेदारी 5%। మీ జనాభా 50%, మీ భాగస్వామ్యం కేవలం 3% అని చెప్పి నేను మనం చేస్తున్నాను। आदिवासियों की आबादी 8%, 90 में से सिर्फ एक आदिवासी। గిరిజనులు ఆదివాసాలు 8% ఉంటే ఈ 90లో ఒక్కడే ఒక్కడు గిరిజను ఉన్నాడు। दलितों की आबादी 15%, दलित अफसर 90 में से 3। 90 మందిలో దళితులు కేవలం 3, దళితుల జనాభా సంఖ్య 15% అని చెప్పి నేను మనం చేస్తున్నాను। और अगर आप बजट को देखें तो अगर 100 रुपए खर्च होता है तो दलित, आदिवासी, पिछड़े वर्ग के अफसर सिर्फ 6 रुपए का निर्णय लेते हैं। మీరు బడ్జెట్ చూస్తే ఖర్చు అయ్యే 100 రూపాయల్లో కేవలం 6 రూపాయలు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఖర్చు పెడుతున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను। तो सच्चाई ये है भाइयों और बहनों कि हिंदुस्तान की 90% आबादी की इस देश में हिस्सेदारी है ही नहीं। అంటే దేశంలో 90% జనాభా ఉన్న
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి దేశంలో సరి అయిన భాగస్వామ్యం లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. किसी को चोट लगती है तो पहला काम डॉक्टर कहता है एक्सरे कराओ. ఎవరికన్నా ఏమైనా దెబ్బ తాకితే డాక్టర్ ముందేమంటాడు, ఎక్స్రే చేసుకురా అని అంటాడు. एक्सरे से सच्चाई दिख जाती है. ఎక్స్రేతోని నిజం బయటికి వస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. एक्सरे के बाद डॉक्टर सही निर्णय ले सकता है. ఎక్స్రే తీసుకున్న తర్వాతనే డాక్టర్ సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతాడు. इसीलिए हमने वायदा किया है कि जैसे ही हमारी सरकार आएगी, जो हमने तेलंगाना में किया, जाति जनगणना को हम पूरे देश में इंप्लीमेंट कर देंगे. అందుకు ఏ చేసినామో మేము ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల జనగణన చేయబోతున్నాము, క్యాస్ట్ సెన్సస్ చేయబోతున్నా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. देश का एक्सरे कर देंगे, दूध का दूध पानी का पानी हो जाएगा. భారతదేశం ఒక ఎక్స్రే తీసి ఏది నిజమో అది బయటపడాలని మేము కోరుకుంటున్నాము. पिछड़े वर्ग को, दलितों को, आदिवासियों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి దేశంలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత ఉందని చెప్పి దాంతో స్పష్టంగా అవుపడుతుంది చెప్పి మనం చేస్తున్నాం. इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. అదే విధంగా ఆర్థిక పరమైన వ్యవస్థాపకమైన సర్వే కూడా చేయించబోతున్నాము. ये पता लगाएंगे हिंदू किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है. ఈ విధంగా భారతదేశ